సలార్ 2 అచ్చి బాబోయ్! సలార్ 2 అనగానే అసలు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ప్రాణం లేసొచ్చేస్తుంది. వస్తుందా? స్టార్ట్ అయితుందా? దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుస్తుందా? అని చెప్పి విపరీతంగా ఎదురు చూస్తున్నాం అనమాట. ఎందుకంటే మన 'ప్రభాస్' అన్న కటౌటు, ఆ సినిమా ఆయన సినిమా జస్ట్ అలా డైలాగ్ చెప్పకపోయినా పర్లేదు. అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ సీన్‌లో నిలబడితే ఆయన ఫేస్ చూస్తే, ఆయన కటౌట్ చూస్తే ఒక రేంజ్. మామూలుగా కూడా కాదు. అది పాన్ వరల్డ్ రేంజ్ అనమాట. మరిప్పుడు యాక్చువల్‌గా 'సలార్ 2' సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొత్తగా చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం ఏంటి అంటే, మన నీల్ మామకి కొంత బ్రీతింగ్ టైమ్ అనేది దొరికిందంట. మరి నీల్ మామకి బ్రీతింగ్ టైమ్ దొరకడం ఏంది? 'సలార్ 2' స్టార్ట్ కావటం ఏంది? కాస్త వివరంగా చెప్పురా నాయనా అని మీరు అడిగితే నేను వివరంగా చెప్తానికి రెడీగా ఉన్నా. మీరు మరి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్, హైప్ ఇంక అన్నీ చేయండి. ఓకే. నా ఛానల్ గ్రో అయ్యండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే. ఈరోజు చూసుకుంటే న్యూస్ పేపర్లో ఎక్కడ చూసినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పేసి ఆ ఫోటోలు కూడా వచ్చేసినాయి ఈనాడు పేపర్లో. ఆయన సంబంధించిన డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చేసినాయి. అయితే ఇప్పుడు డాక్టర్లు చెప్పడం ఏంటంటే ఎంత లేదన్నా 3 months రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారనమాట వాళ్ళు. అంటే ఫస్ట్ అసలు దెబ్బని దాని ఇదేంటి, ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది ఎంబటే తెలియదు కాబట్టి ఇప్పుడు 3 months కంపల్సరీ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పారనమాట. అంటే మరి ఇక 3 months అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డ్రాగన్ సినిమా ఆగిపోయినట్టే. సో ఎందుకు అంటే డ్రాగన్ ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్లు జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ ఈ ఊపులో ఊపు గనక ఉండుంటే మరి పార్ట్ 1, పార్ట్ 2 కూడా కొంత షూటింగ్ అనేది తీసేసేవాళ్ళు. సో ఆ తర్వాత దాన్ని ఇంకా నెక్స్ట్ ఇంకా మిగిలిన షూటింగ్ ఏదైతే ఉందో ఒకవేళ మన జూనియర్ ఎన్టీఆర్ అన్న డ్రాగన్ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ సినిమాకి వెళ్ళినా లేకపోతే ఇంకేమైనా లైనప్లు ఉన్నాయి, సినిమాలు చాలా ఉన్నాయి వరుస, ఒకటి రెండు తక్కువేం లేవు. కానీ వేరే ఏదైనా షూట్కి వెళ్ళినా మళ్ళీ అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటా ఆ డ్రాగన్ పార్ట్ 2 కూడా మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి అన్నారనమాట. కానీ మరి ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఈ రెస్ట్ అనేది 6 వారాలు అనుకున్నారు కానీ 3 months దాకా వెళ్ళింది. ఆపరేషన్ కూడా ఇప్పుడే అయింది కాబట్టి అంటే ఏంటంటే ఇక నెక్స్ట్గా కొన్ని రోజులు ఒక 3-4 నెలలు మాత్రం ఖచ్చితంగా ఆయన షూటింగ్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇవన్నీ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు. సో వీటికి కంపల్సరీ ఫుల్ ఫిట్ ఉండాలి. అయితే మోస్ట్ ప్రాబ్లీ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ అయిపోయినాయి కానీ ఎక్కడో ఏదో ఒక సీన్లు అయితే కొన్ని అయితే మిగిలి ఉంటాయి కదా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలంటే. సో ఇప్పుడు ఏంటంటే నీల్ మామ నాకు ఎట్లా టైం దొరికింది కాబట్టి ఒక 3 నెలలు నేను స్పిరిట్ 2 మీద కూర్చుంటాను, నేను ఇంకా సలార్ 2 మీద కూర్చుంటాను. సలార్ 2 దుమ్ము దులిపేసి స్క్రిప్ట్ అంతా బయటకు తీసి దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ పార్ట్ 2ది స్టార్ట్ చేశారు అని చెప్పేసి న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది అనమాట. ఒకవేళ ఇదే కనుక జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్కి మామూలు గుడ్ న్యూస్ కాదు, సూపర్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఒక పక్క కల్కి 2 జరుగుతుందా, కల్కి 2కి సంబంధించినటువంటి ఆల్రెడీ షూటింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, దానికి సంబంధించినది యాక్టింగ్ ఎవరైనా కావాలంటే అప్లై చేసుకోండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఏటాలు అవన్నీ ఏవో జరుగుతున్నాయి. సో కల్కి 2కి సంబంధించినటువంటి షూటింగ్ మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్